బస్కెళ్ళి ముగ్గిపోయినాయి. కోస్తానండి ఇప్పుడు. తీయడానికి అవ్వదు, కోసిన తర్వాత చూపిస్తాను. బొబ్బాయిల కాయలు కోస్తుంటే ఇంకొంటే ఒకటి ముగ్గిపోయి కూడా కింద పండిపోయింది. మా వాళ్ళు చూడలేదు. బొబ్బాస్కాయ నేను ఊరెళ్ళి వచ్చేటప్పుడు అరుణాచల్ వెళ్ళొచ్చు. బీరకాయ చూసారా ఎంత పెద్దగా ఉందో. ముదిరిపోయిందండి, ఇంక పనికిరాదు వండుకోవడానికి. విత్తనాలకే పనికొస్తుంది. చూడండి ఎంత పెద్దగా అయిందో. ఒక్కటే తీగ బీరకాయలు. ఇంతకు ముందు 2 సార్లు కోసుకున్నాం కదా మనం, చూశారు. ఇదిగోండి ఇన్ని బొబ్బాస్కాయలు వచ్చినాయి. ఒకసారి ఇది బాగా ముగ్గిపోయింది. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. కానీ ఇంకా 4-5 కాయలు ఉన్నాయి. అవి ఇంకొక 2-3 డేస్ అయితే కొంచెం బాగా కలర్ వస్తాయి. ఇవన్నీ కలర్ వచ్చేసినాయి. అవి రేపు ఎల్లుండిలో కూడా ముగ్గిపోతాయి అన్నట్టు. చూడండి జామకాయలు ఎలా ముగ్గినాయి. వర్షాలకు బాగా అన్ని పళ్ళు అవుతున్నాయి. బయట కదండి, చూస్తే ఎవరైనా కోసేస్తారు. సరే, కొన్ని రేపు కోసుకుంటే బాగుంటాయి. ఇక్కడ చూసారు దాక్కుంది కాయ, కాయ. ఇంకా ఉన్నాయి, ఎక్కడెక్కడో దాక్కుంది. ఈ చెట్టుకి అయితే బాగున్నాయి. ఇంకా ఆ మట్టి చూసారా, ఆ మట్టి ముద్దలో అవి ఏంటనుకుంటున్నారు? మనకి వానపాము ఉన్నది ఇక్కడ అని తెలియడానికి అవి తినేసిన విసర్జాలన్నీ ఇలాగా పైకి నెట్టేస్తాయి అన్నమాట భూమిలో. ఇది మంచి మట్టిది. అది మనం పొలానికి మొక్కలకి ఎరువు కింద కూడా వేసుకోవచ్చు. ఇక్కడే కాదు, మొత్తం ఈ స్థలంలో అంతా చూడండి. ఇంకా ఇక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ ఇంక చెట్లలో అన్నిట్లో ఇప్పుడు వర్షం వస్తుంది కదా, వానపాములు పైకి వచ్చేసి అట్లా చేస్తాయి అన్నట్టు. అవి ఎక్కడైతే ఆ ముద్దల్లాగా ఉన్నాయో అక్కడంతా వానపాములు ఉన్నట్టే. చూసారు కదండి ఎంత కలర్గా ఉందో. మంచి కలర్లో ఉంది కాయ. ఇప్పుడు ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి. బుట్టడు కాయలు వచ్చినాయి. చక్కగా తినొచ్చు. జాంకాయలు ఆరోగ్యానికి ఎంత మంచిది. ఈరోజు తోటలో పండిన జాంపళ్ళు, బొప్పాయిలు, ఇంకా కింద మా అబ్బాయి వాళ్ళకి ఇచ్చేసుకొని కొన్ని తీసుకొచ్చారండి పైకి. చూసారు కదా ఎంత బాగా పండి. ఆర్గానిక్గా పండించుకుంటున్నాం. ఓన్లీ ఆవగత్త మాత్రమే వేస్తాను, ఇంకేం వేయను నేను. ఏవో ఎప్సమ్ సాల్ట్లు అవన్నీ అంటారు కదా, అవన్నీ ఏమి వేయకుండా పండించిన ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ చికెన్ ఆర్గానిక్ ఫ్రూట్ కోస్తున్నాను. చూసారా ఎంత కలర్గా ఉందో అసలు. ఈ విత్తనాలన్నీ మళ్ళీ నేను వేరే మొక్కలు వేస్తాను, అందుకని దాచి పెడతాను. మామూలు తీయలేదండి, సూపర్ అంటే సూపర్. మేము ఇంతకుముందు బొబ్బాస్కాయ తిన్నప్పుడు కట్ చేసిన విత్తనాలు ఈ కుండీలు వేసానండి. చూసారా బొబ్బాస్కాయ విత్తనాలు ఎలా వచ్చినాయి. అలాగే ఇప్పుడు వంకాయలు కూర వండాను కదా, కడిగి నీళ్ళు కూడా నేను ఇందులో అడుగునొచ్చిన విత్తనాలు ఇందులో పోస్తున్నాను. ఇవి కూడా మళ్ళీ మొక్కలు వస్తాయి మనకి.
అలా మనం ఏదన్నా వేసినప్పుడు నీళ్ళు ఆ నీళ్ళు కూడా మొక్కలకి వేసాను, అందులోంచి విత్తనాలు వచ్చి మొక్కలు వస్తాయి.